హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి కొన్ని ముఖ్యమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. సెకండ్ లిస్ట్, బెనిఫిషరీ లిస్ట్ త్వరగా రెడీ చేయండి, వాటిని వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నీ కూడా వెరిఫై చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి తాజాగా వచ్చినటువంటి సమాచారం ఏంటంటే, L1 లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో L1 లబ్ధిదారులు ముఖ్యంగా ఇంటి స్థలం అనేది ఏర్పరచుకొని ఈ యొక్క ఇల్లు కోసం అయితే దరఖాస్తు పెట్టుకున్నటువంటి వాళ్ళనమాట. వారందరికీ కూడా ₹1,00,000 అయితే మార్చి 15వ తేదీ నుంచి అయితే వారి యొక్క అకౌంట్లోకి అయితే జమ కాబోతున్నాయండి. దీనికి సంబంధించి అప్డేట్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా L2లో ఉన్నటువంటి వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి శాంక్షన్ అయితే కాబోతున్నాయి. ఉగాది కానుక అయితే సీఎం రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా అయితే వారికి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి రాబోతున్నాయి అన్నమాట. ఇక L3లో ఉండేటువంటి వాళ్ళకి కూడా కొంతమందికి అయితే జనవరి 26వ తేదీన ఇళ్ల మంజూరు పత్రాలు అయితే అందాయి కదా, వారందరికీ కూడా అమౌంట్ అనేది శాంక్షన్ కాబోతుంది. ఈ విధంగా L1, L2, L3 లబ్ధిదారులకు సంబంధించిన అప్డేట్స్ అయితే ఉన్నాయి. వన్ బై వన్గా మనము ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. వీడియోని పూర్తిగా చూసి తప్పకుండా లైక్ చేసి వెళ్ళండి. అలానే మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వివరాల్లో కనుక వచ్చినట్లయితే, వివిధ రకాల న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా కలెక్ట్ చేశాను. అందులో వచ్చినటువంటి ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి న్యూసెస్ అయితే చూద్దాము. ఒకసారి చూసుకోవచ్చండి. 45 రోజుల్లో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయాలి ఎమ్మెల్యే జారి ఆదినారాయణ గారు అయితే తెలియజేశారనమాట. అన్నపురెడ్డిపల్లికి సంబంధించిన అప్డేట్ అనమాట ఇది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలను 45 రోజుల్లో పూర్తి చేయాలని ఆశ్వారావుపేట ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ఆఫీసులను ఆదేశించారు. సోమవారం పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంపిక చేసినటువంటి ఊట్పల్లి పంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాలకు ఆయన భూమి పూజ అయితే చేశారనమాట. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నిబంధనల ప్రకారం నాణ్యతతో కూడినటువంటి నిర్మాణాలను స్పీడప్ చేయాలని చెప్పారు. అనంతరము జానకిపురంలోని సత్తెనపల్లికి కూడా చేరుకొని ఆయన ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన భూమి పూజ అయితే చేశారనమాట. ఇక మంత్రి పొంగులేటి మంత్రి గారు అయితే ఏం చెప్పారంటే, ఇందిరమ్మ ఇండ్ల అప్లికేషన్ను పరిశీలించండి అని చెప్తున్నారండి. గ్రామ సభల్లో ఇందిరమ్మ ఇండ్ల కోసం ఈ ఏడాది జనవరి 3వ వారంలో వచ్చినటువంటి అప్లికేషన్లు పరిశీలించి లబ్ధిదారులను వెంటనే ఎంపిక చేయాలని అధికారులను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అయితే ఆదేశించారు. రెండో దశ లబ్ధిదారుల ఎంపికలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సోమవారం సెక్రటేరియట్లో హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండి విపి గౌతమ్తో రివ్యూ చేపట్టారనమాట. జనవరి 26న మోడల్ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు ఎంపిక చేసిన 562 గ్రామాల్లో పబ్లిక్ నుంచి వచ్చినటువంటి అభ్యంతరాలను పరిగణలోకి తీసుకోని మంత్రి ఆదేశించారనమాట. ఇండ్ల వర్క్ స్టార్ట్ అయిన అనర్హులని తేలితే వాటిని రద్దు చేస్తామని కూడా హెచ్చరిస్తున్నారండి. కాబట్టి ఇక్కడ మంత్రి గారి ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఫస్ట్ విడతకు సంబంధించిన జాబితా అనేది రిలీజ్ చేశారు కదా, ఈ జాబితాలో చాలామంది L1లో ఉండాల్సినటువంటి వాళ్ళు L2లో అయితే ఉన్నారు, L2లో ఉండాల్సినటువంటి వాళ్ళు L3లోకి వెళ్ళిపోయి ఉన్నారు. ఇలాంటి తప్పులు లేకుండా మీరు చేసినటువంటి సర్వే ఆధారంగా వచ్చినటువంటి అప్లికేషన్స్ అన్నింటినీ కూడా వెరిఫై చేసుకొని కరెక్ట్గా అయితే ఈ రెండో దశ లబ్ధిదారుల ఎంపిక అనేది చేయండి అని చెప్పి చెప్తున్నారనమాట. అధికారులకు ఇదే చెప్పారు. అదేవిధంగా ఇప్పుడు మీకు ఇల్లు మంజూరు పత్రం వచ్చేసిందని సంబరపడబోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వీటి మీద రీసర్వేలు అయితే జరుగుతున్నాయి. ఆ సందర్భంలో మీరు అనర్హులని గుర్తిస్తే మీ యొక్క ఇంటిని రద్దు చేసే అవకాశం కూడా ఉంటుందని ఈ సందర్భంగా అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసులు రెడ్డి గారు అయితే తెలియజేశారండి. నెక్స్ట్ చూడండి, మనకు మరొక అప్డేటు. ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ నల్లబెల్లికి సంబంధించి అందరూ ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటున్నారండి. ఇందిరమ్మ ఇండ్లు స్పీడప్ అయితే అవుతున్నాయని చెప్పేదానికి ఇదే నిదర్శనం అనమాట. ఇందిరమ్మ ఇండ్లు పూర్తి చేసిన వెంటనే కూడా వివిధ విడతల్లో అయితే అమౌంట్ అనేది ఈ యొక్క ప్రజల యొక్క ఖాతాలకు లబ్ధిదారులకు అయితే చేరడం జరుగుతుందన్నమాట. 4 విడతల్లో అమౌంట్ అనేది చేరుతుంది. ఫస్ట్ బేస్మెంట్ లెవెల్లో ₹1,00,000, గోడలు నిర్మించాక ₹1,25,000, తర్వాత ₹1,75,000, పూర్తి అయిన తర్వాత ₹1,00,000. ఇలా ₹5,00,000 ఇంటి నిర్మాణాలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే హామీ చేసి ఇస్తున్నారనమాట. కాబట్టి ఇప్పుడు ప్రజెంట్ మొదటి విడతకు సంబంధించి బేస్మెంట్ లెవెల్ వరకు ఎవరికైతే ఇళ్ల మంజూరు పత్రాలు అయితే అంది ఉన్నాయో వారి అందరి ఖాతాల్లోకి ₹1,00,000 అయితే క్రెడిట్ కాబోతుంది అనే సమాచారం అయితే ఉందన్నమాట. మార్చి 15వ తేదీ నుంచి అయితే లబ్ధిదారులకు అయితే అకౌంట్లోకి జమ అవుతాయి. ఇకపోతే L2 లబ్ధిదారులకు సంబంధించి కూడా మాట్లాడాలండి. L2 లబ్ధిదారులకు ఇల్లు ఉండదు, స్థలము ఉండదు. అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వము డబుల్ బెడ్రూమ్ హౌసెస్ని అయితే శాంక్షన్ చేస్తామని చెప్పిందనమాట. గత ప్రభుత్వంలో డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఎవరైతే పొంది ఉన్నారో వాళ్ళు ఆ యొక్క ఇంటిని ఉపయోగించుకోకుండా ఉండినట్లయితే వాళ్ళకి నోటీసులు అనేటివి పంపించి ఆ ఇళ్లను వాళ్ళ పేరు మీద ఉండేటువంటి ఇళ్లను రద్దు చేసి
L2లో ఉండేటువంటి వాళ్ళకి ఇస్తామని చెప్తున్నారనమాట. దీని మీద కూడా ఎక్కడెక్కడైతే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అయితే ఉన్నాయో అక్కడంతా కూడా అధికారులు వెళ్ళి ఈ మధ్య అయితే సర్వే అయితే నిర్వహించారు. కొంతమందికి నోటీసులు కూడా ఇవ్వడం జరిగిందనమాట. సో కాబట్టి డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేటివి కూడా త్వరలోనే రాబోతున్నాయి. వస్తే కనుక ఖచ్చితంగా ఉగాది రోజునైతే డబుల్ బెడ్రూమ్ హౌసెస్ అనేవి ఇచ్చే అవకాశం అయితే ఉంటుందని సమాచారం అయితే రావడం జరిగింది. సో అదేవిధంగా గ్రీవెన్స్ ఎంట్రీ చేస్తున్నటువంటి వాళ్ళ పరిస్థితి ఏంటి? గ్రీవెన్స్ ఎంట్రీ అయితే చేసి చాలా రోజులైతే అయిపోయింది, మాకు ఇంకా కూడా లిస్ట్ అనేది ఎలాంటి అప్డేట్స్ అయితే లేవు, సో మా పరిస్థితి ఏంటని చెప్పి అడుగుతున్నారనమాట. గ్రీవెన్స్ పెట్టుకున్నటువంటి వాళ్ళకి సెకండ్ లిస్ట్ ఎంపిక లిస్ట్ అనేది 2వ దశలో అయితే విడుదలైనప్పుడు అప్పుడు చేంజ్ అయ్యే అవకాశం అయితే కనిపిస్తుందండి. తప్పకుండా తెలియజేస్తాను చేంజ్ అయితే. అదేవిధంగా సెకండ్ లిస్ట్ అనేది ఎప్పుడు విడుదల కావచ్చు అనే దాని మీద కూడా వీడియోస్ అనేవి చేస్తాను. మీరు ఒకటే చేయండి, తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లేటెస్ట్గా వచ్చేటువంటి అప్డేట్స్ అన్నీ కూడా తెలియచేయడం జరుగుతుంది. ఇదన్నమాట ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ఉన్నటువంటి తాజా సమాచారం. లైక్ చేసి వెళ్ళండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.